ఐపీఎల్‌లో మ్యాచ్ నంబర్ 17 చెన్నై సూపర్ కింగ్స్ వెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ శనివారం నాడు చెన్నైలోని చెపక్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగుతుంది. అయితే ఈ రెండు జట్లు పాయింట్స్ టేబుల్‌లో ఈ విధంగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి రెండిట్లో ఓడిపోయి 2 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి 4 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతోంది. అయితే చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇప్పటివరకు 2 మ్యాచ్లు జరిగినందున ఈ వేదిక పరుగుల పరంగా మిశ్రమంగా ఫలితాలను అందించింది. సాంప్రదాయకంగా తక్కువ స్కోరు మ్యాచ్లకు పేరుగాంచిన చెపక్ స్టేడియం ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే తలబడినప్పుడు మరోసారి ఆ ఖ్యాతిని నిలబెట్టుకుంది. ఇక్కడ కనీసం ఒక్క జట్టు అయినా పెద్దగా స్కోర్ చేయడం కష్టమైంది. చెన్నైలోని ఈ పిచ్ పవర్ హిట్టింగ్ కంటే టైమింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఇది బ్రూట్ స్పోర్ట్స్పై ఆధారపడే బ్యాటర్లకు సవాల్గా మారుతుంది. స్పిన్నర్లు తరచుగా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తారు. మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ టర్న్ మరియు బౌన్స్ను సంగ్రహిస్తారు. ఈ పరిస్థితుల దృష్ట్యా చేజింగ్ జట్టుకు ఆధిక్యం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం మ్యాచ్లలో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్లో 30 సార్లు తలపడ్డాయి. అందులో సీఎస్కే జట్టు 19 సార్లు విజయం సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 11 సార్లు విజయం సాధించింది.